Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 180. ఎస్ టీచర్, ఓకే టీచర్ అని పిల్లలందరూ ఏకకంఠంతో చెప్పడంతో పిల్లలు కొత్త టీచర్ కదా, వాళ్ళు తనని యాక్సెప్ట్ చేస్తారో లేదో అనుకున్న దక్ష అంచనాలని తలకిందులు చేస్తూ వాళ్ళందరూ తనని నార్మల్ టీచర్స్ని యాక్సెప్ట్ చేసినట్టుగా చేయడంతో చిన్న స్మైల్ ఇచ్చి ఓకే ఆల్ ఆఫ్ యూ సిట్ డౌన్ అని చెప్పి వాళ్ళకి లెసన్ స్టార్ట్ చేసింది. యాజ్ ఏ టీచర్ తను ఫోన్ సైలెంట్లో పెట్టాలి కాబట్టి మొబైల్ సైలెంట్లో ఉండడంతో నవీన్, దీక్షిత, రక్ష ఫోన్ చేసినా తను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయింది. ఇంటర్వెల్‌లో స్టాఫ్ రూమ్‌కి వెళ్లి తనని తను టీచర్స్‌కి పరిచయం చేసుకొని ఫోన్ బయటకి తీయడంతో 3, 4 మిస్డ్ కాల్స్ అందరి నుంచి కనిపించేసరికి ముందు నవీన్‌కి ఫోన్ చేసి అంతా బాగానే ఉందని చెప్పి, తర్వాత రక్షకి ఫోన్ చేసి తనకి అదే చెప్పి, తర్వాత దీక్షితకి ఫోన్ చేయడంతో "ఏమైందే నీకు? మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు?" అని అడిగేసరికి "నేను జాబ్ చేస్తున్నానక్కా" అనగానే "జాబ్ చేస్తున్నావా? ఇంత సడన్‌గా జాబ్ ఎలా వచ్చింది? ఎప్పుడు అప్లై చేశావు? ఎప్పుడు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యావు?" అని అడిగింది. మన ఇంటికి దగ్గరలోనే ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది కదా, అక్కడ తెలుగు ఇంగ్లీష్ టీచర్స్ అవసరం ఉందంటే వచ్చి జాయిన్ అయ్యాను. కాబట్టి పెద్ద అప్లికేషన్ తోటి ఇంటర్వ్యూ తోటి పని పడలేదు అనగాని, సరే కర్ణగారిని మర్చిపోవడానికి నువ్వు జాబ్ ఎంచుకున్నావా అని అడగడంతో దక్ష కాసేపు మౌనంగా ఉండి అలా ఎందుకు అనుకుంటున్నావు అక్క, ఈ మధ్య కొంచెం నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, వాటి నుంచి తప్పించుకోవడానికి నేను జాబ్ చేస్తున్నాను అని అంది. సరే ఏంటి ఆ ఆలోచనలు చెప్పు అనగానే, అక్క ఇప్పుడు నువ్వెందుకు ఫోన్ చేశావు? ఇంట్రోగేట్ చేయడానికా? లేకపోతే నా తప్పులు మళ్ళీ మళ్ళీ నాకు గుర్తు చేసి నన్ను విసిగించడానికి ఫోన్ చేశావా? అనగానే బావుంది. చాలా బావుంది. ఇప్పుడు నేను నీకు ఫోన్ చేస్తే నీకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయా? అని అడగడంతో అక్క ఎందుకు నేను చెప్పేది అర్థం చేసుకోవట్లేదు అని అడుగుతున్న దక్ష మాటలు వినిపించుకోకుండా దీక్షిత ఫోన్ కట్ చేసింది. దీక్షిత కోపంగా ఉండడం చూసి విరాట్ అకాడమీకి రెడీ అవుతూ ఆమె దగ్గరకొచ్చి ఏమైంది? ఫేస్ ఎందుకు అంత చిరాకుగా పెట్టుకున్నావు? ఈరోజు మనిద్దరికి గొడవేం జరగలేదు కదా అనగానే నువ్వు నోరు మూసుకుంటావా కొంచెం అని దీక్షిత చిరాకు పడేసరికి దక్షకి ఫోన్ చేశావా అని అడగడంతో అవును అని తలాడించేసరికి దానికి కొంచెం టైం ఇవ్వవే, పాపం ఇప్పుడే అన్ని డెసిషన్స్ తీసుకోవాలంటే దాని బ్రెయిన్ తట్టుకోవాలి కదా అని చెప్పడంతో నాకు కోపం వచ్చింది, నా మాట వినట్లేదని కాదు. నన్ను విసిగించడానికి ఫోన్ చేశావా? నన్ను ఇంట్రోగేట్ చేయడానికి ఫోన్ చేశావా? నా తప్పులు నాకు గుర్తు చేయడానికి ఫోన్ చేశావా? అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతోంది అని అంది దీక్షిత. విరాట్ దీక్షిత మాటలకి నవ్వుతూ ఇప్పుడు తప్పు ఎవరిది, ఒప్పు ఎవరిది అని మాట్లాడే టైం కాదు. ఎవరి ఆలోచనలో వాళ్ళున్నారు దీక్షిత. నేను కర్ణకి కొంచెం టైం ఇద్దామని అనుకుంటున్నాను. అలాగే నువ్వు దక్షకి కొంచెం టైం ఇవ్వు. కాలం ఎలాంటి సమాధానాలు చెబుతుందో చూద్దాం. నేను అకాడమీకి వెళ్తున్నాను. బాబుని నువ్వు ఒక్కదానివి చూసుకోలేవని ఆయాని పెట్టాను, జాగ్రత్త. నీకేదైనా ఎమర్జెన్సీ అయితే నాకు ఫోన్ చేయడానికి నేను బిజీగా ఉంటానని అస్సలు ఆలోచించొద్దు. సరేనా అని చెప్పడంతో సరే అని చెప్పిన దీక్షిత నుదుటి మీద ముద్దు పెట్టి అకాడమీకి వెళ్ళిపోయాడు.
సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత కొంచెం తనకి, రక్షకి అవసరమైన వస్తువులు కొనాల్సి ఉండడంతో ఆటోలో ఆ పక్కనే ఉన్న ఏరియాకి వెళ్ళి షాపింగ్ చేసి బయటకొస్తూ ఉండగా సడన్‌గా ఒక కారొచ్చి ఎదురుగా ఆగడంతో అయోమయంగా చూస్తూ ఉండేసరికి అందులో కరుణ కనిపించడంతో అతను గ్లాస్ దించి ఆమె వైపు ఒకసారి చూసి రోడ్డు మీద నడవడం చేతకాని చిన్నపిల్లలు కూడా నడుస్తున్నారు. టైం అవుతోంది పోనివ్వు అని డ్రైవర్‌కి ఆర్డర్ వేయడంతో అతని వైపు చూస్తూ ఉంటేనే కారు ఆమె ముందు నుంచి వెళ్ళిపోయింది. చిన్నపిల్ల అన్నది నన్నేనా అని దక్ష ఆశ్చర్యంగా అనుకుంటూ ఉండగానే వెనుక నుంచి హార్న్ సౌండ్ వినిపించడంతో వెనక్కి తిరిగి చూసిన ఆమెకి ఒక వ్యక్తి బైక్ మీద వెళుతూ జరగండి మేడం మీరు ఇలా నిలబడితే మేము ఎలా బైక్ తీసుకోవాలి అని అడిగేసరికి సారీ అని పక్కకి తప్పుకుంది. అతను వెళ్ళిపోవడంతో తల పట్టుకుని తల నొప్పిగా ఉండేసరికి వెళుతున్న ఆటోని ఆపి అడ్రస్ చెప్పి కూర్చుంది దక్ష. ఇంటి దగ్గర ఆటో దిగి కవర్స్ లోపలికి తీసుకుని వెళ్లడంతో ఏం తీసుకొచ్చావు అని సౌజన్య ఎదురు రావడంతో నాకు రక్షకి అవసరమైన కొన్ని వస్తువులు తీసుకొచ్చాను వదినా. మీ ఇంటి నుంచి నీకు వస్తాయి కదా ఈ కవర్ కూడా చెక్ చేయాలా తిప్పి తిప్పి కొడితే 200 రూపాయల వస్తువులు కూడా ఉండవు అని అంది దక్ష. సౌజన్య దక్ష వైపు కోపంగా చూసి వెళుతూ ఉంటే దక్ష చిరాకుగా గదిలోకి వెళ్ళేసరికి ఏమైందక్క ఎందుకు ఫేస్ అలా పెట్టుకున్నావు అని రక్ష అడిగేసరికి ఉన్నవి 2-3 వస్తువులు దానికి ఏం తెచ్చావని చెక్ చేస్తోంది అనగాని తన గురించి మనకి తెలుసు కదా వదిలేయ్ అని చెప్పింది రక్ష. కర్ణ దక్ష ఎదురు పడగానే మనసు మొత్తం చేదు తిన్నట్టుగా అవ్వడంతో షిట్ అని కోపంగా అనుకుంటూ ఉంటే ఏమైందో అర్థం కాక డ్రైవర్ పక్కకి ఆపి వాట్ హ్యాపెండ్ సార్ అని అడగడంతో నథింగ్ వెళ్ళు అన్నాడు. దాంతో డ్రైవర్ మళ్ళీ కార్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళిపోయాడు. అలా ఒక వారం రోజులు గడిచిపోయాయి. దక్షకి స్కూల్లో పిల్లలు కూడా బాగా దగ్గరైపోయారు. నెమ్మదిగా మాట్లాడి నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేసే దక్ష టీచింగ్ అంటే పిల్లలందరికీ బాగా ఇష్టం. కో టీచర్స్ కూడా బాగా ఫ్రెండ్లీగానే ఉంటున్నారు. ప్రిన్సిపల్ కూడా దక్ష దిగులుగా అనిపించింది. తను ఎలా టీచింగ్ ఇస్తుంది అనుకున్నాడు కానీ తను బాగానే పిల్లలకి అర్థమయ్యేలా చెబుతూ ఉండేసరికి అతను కూడా దక్షని అపాయింట్ చేసుకుని మంచి డెసిషన్ తీసుకున్నానని అనుకున్నాడు. ఆ రోజు శుక్రవారం కావడంతో దక్ష ముందు గుడికి వెళ్ళి ఆ తర్వాత స్కూల్కి వెళ్తానని బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా గుడికి వెళ్ళి స్కూల్కి వెళ్ళడానికి ఇంకా గంట టైం ఉండడంతో నడుచుకుంటూ 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు కాబట్టి గుడిలో భక్తులను చూస్తూ కూర్చుని ఉండగా వీల్ చైర్లో తన భార్యని కూర్చోబెట్టి ఒక వ్యక్తి తీసుకుని రావడంతో కర్ణ కూడా కేరళలో తనని అలాగే చూసుకోవడం జ్ఞాపకం వచ్చి వాళ్ల వైపే చూస్తూ కూర్చుంది. వాళ్ళు దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత నువ్విక్కడే కూర్చో నేను ప్రసాదం తీసుకుని వస్తానని చెప్పి భార్యని ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళాలని లేకపోవడంతో చుట్టూ చూసి దక్ష కనిపించడంతో మేడం ఏమనుకోకండి 10 నిమిషాల ప్రసాదం తీసుకుని వస్తాను కొంచెం నా భార్యను చూస్తూ ఉంటారా అనగానే ఇట్స్ ఓకే నో ప్రాబ్లం నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని చెప్పింది దక్ష. అతను పక్కకి వెళ్ళిపోవడంతో భర్త వైపు నవ్వుతూ చూస్తున్న ఆవిడ్ని చూసి మీకు పెళ్ళయి ఎన్ని రోజులైంది అని దక్ష అడగడంతో 2 సంవత్సరాలైంది అని చెప్పింది. చూడ చక్కగా ఉన్నారు. మీకు ఈ మధ్యలో ఈ ప్రమాదం అయిందా అని అడిగేసరికి లేదు
నేను పెళ్ళప్పుడు ఎంగేజ్మెంట్కి ఇన్విటేషన్స్ ఇద్దామని వెళ్ళొస్తుంటే ప్రమాదం అయ్యి 2 కాళ్ళు పనిచేయకుండా పోయాయి. పెళ్ళి ఆగిపోతుందని మా అమ్మ నాన్న మా చుట్టాలు చాలా భయపడ్డారు. కానీ నాకు అమ్మాయి నచ్చింది. ఇప్పుడు అంగవైకల్యం ఉన్న కారణంగా నేను తనని వదిలేసుకోలేను. నేను తనని పెళ్లి చేసుకుంటానని వాళ్ళ అమ్మా నాన్నతో గొడవపడి మరీ నన్ను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మా అత్త మామ కూడా మాతో బాగానే ఉంటారు అని చెప్పింది ఆ అమ్మాయి. అదేంటి అతను అంటే ఏదో మీ మీద ప్రేమతో పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం. మీ పరిస్థితి మీకు తెలుసు కదా! మీరైనా పెళ్ళెలా చేసుకున్నారు? ఐ మీన్ మీరు పెళ్లి చేసుకోవడం నేను తప్పనట్లేదు. ఎవరికైనా జీవితంలో వాళ్ళకి నచ్చింది చేయాలి, వాళ్ళకి నచ్చింది చేసుకోవాలి అనే హక్కు ఉంది. కాకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం వల్ల మీ హస్బెండ్ లైఫ్ స్పాయిల్ అయిపోతుందని మీకెప్పుడూ అనిపించలేదా అని అడిగేసరికి అనిపించింది. నన్ను పెళ్లి చేసుకోవద్దని ఆయనతో గొడవ కూడా పడ్డాను. ఆయన కూడా అంతే మొండివాడు. చేసుకుంటే నిన్ను తప్ప ఎవరిని చేసుకోను. నేను నీకు నచ్చలేదని చెప్పు. నేను పెళ్లి విత్‌డ్రా చేసుకుంటాను. కానీ నీకు ఈ సమస్య వచ్చింది కాబట్టి నా లైఫ్ స్పాయిల్ అవుతుందని నువ్వు పెళ్లి చేసుకోను అంటే మాత్రం నేను ఒప్పుకోను అని చెప్పాడు అని అంది. దాంతో ఒకసారిగా కర్ణ రూపం కళ్ళ ముందు ఫ్లాష్ అయ్యేసరికి, అయితే పెళ్ళైన తర్వాత మీ మధ్య ఎలాంటి గొడవలు రాలేదా అనగానే, రాలేదు. ఇది ఆటోమేటిక్ వీల్ చైర్. నేనే బటన్ ప్రెస్ చేయగానే కిచెన్లోకి వెళ్తుంది, బాత్రూంలోకి వెళ్తుంది, హాల్లోకి వస్తుంది. వంట నేనే చేస్తాను, అందరికీ నేనే వడ్డిస్తాను. ఇలా బయటకొచ్చినప్పుడు మాత్రం నేను కొంచెం కంగారు పడతానని ఆయన చైర్ తోసుకుంటూ తీసుకొస్తారు అనగానే దక్ష సైలెంట్ అయిపోవడంతో, ఏమైంది ఉన్నట్టుండి డల్ అయిపోయారు, నేనేమైనా తెలియకుండా మిమ్మల్ని బాధ పెట్టానా అని అడిగింది ఆ అమ్మాయి. దక్ష ఒక్కసారిగా కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉండేసరికి, అయ్యో ఎందుకు ఏడుస్తున్నారండి, నాకు కంగారుగా ఉంది అనగానే దక్ష ఆ అమ్మాయిని కౌగిలించుకొని ఇన్ని రోజులు జరిగినవన్నీ చెప్పడంతో, ఎంత పిచ్చివారండి మీరు, అంత ప్రేమించే మనిషిని కాలదన్నుకున్నారా అని అడిగింది ఆ అమ్మాయి. నా వల్ల ఒక లైఫ్ నాశనం అయిపోకూడదు. నా మీద ప్రేమ ఉంది కాబట్టి, ఆ ప్రేమని నా స్వార్థానికి వాడుకోకూడదు అనుకున్నాను. కానీ, ఇప్పుడు నేను చేసింది నాకు స్వార్థంగా అనిపిస్తుంది అనగానే, నేను కూడా మీలాగే ఆలోచించాను. 6 నెలలు నాకు వద్దంటే వద్దని గొడవ చేశాను. ఆయన ఒప్పుకోకుండా నేను నిన్నే పెళ్లి చేసుకుంటానని గొడవ చేసి మరీ పెళ్లి చేసుకున్నాడు. మేము నిజంగానే సంతోషంగా ఉన్నాం. ప్రతి భార్యాభర్తలు ఎలా ఉంటారో అవన్నీ మా భార్యాభర్తల మధ్యలో ఉన్నాయి. మీరు కోలుకుంటారు అని కూడా తెలుసు. అలాంటప్పుడు ఎందుకిలా చేశారు అనగానే దక్ష ఏం సమాధానం చెప్పకపోవడంతో, నా మాట వినండి. అమ్మవారి దగ్గర తాళిబొట్టు తీసుకొని ఆయన దగ్గరికి సరాసరి వెళ్ళి తాళి కట్టమని అడగండి. మీ పెళ్ళైన తర్వాత ఏ కష్టం మీ వైపొస్తుందో నేను చూస్తాను అని అంది ఆ అమ్మాయి. దక్ష ఆశ్చర్యంగా ఆ అమ్మాయి వైపు చూసి, అప్పుడు నేనింకా పెద్ద సెల్ఫిష్ అయిపోతాను కదా! నిన్నటి వరకు ఒక మాట మాట్లాడి మళ్ళీ ఇప్పుడు ఒక మాట మాట్లాడితే ఎలా అనగానే, నిజంగా అవతల వాళ్ళది మీ మీద ప్రేమ ఉంటే మీ చంచలత్వం వాళ్ళ అర్థం చేసుకుంటారు. అయినా నువ్వు మారాలని నిన్ను దూరం పెట్టారని నాకనిపిస్తుంది. వెళ్ళడుగు, ఫస్ట్ ఒప్పుకోరు. ఒకరోజు తిరుగుతావా, 10 రోజులు తిరుగుతావా, 10 నెలలు తిరుగుతావా నీ ఇష్టం. కానీ తాళి కట్టే వరకు వదిలిపెట్టకు. తాళి కట్టిన తర్వాత మీకున్న కష్టాలన్నీ మాయమైపోతాయి. నేను నమ్మకంగా చెప్తున్నాను అని అంది ఆ అమ్మాయి. Continues. If you like the story, please like, share, comment and don't forget to subscribe.